రోజులు బట్టి మీరు విజయవాడ పరిస్థితులు చూశారు. అది చాలా దారుణమైన విషయాలు. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకుందంటారు అక్కడ. నాకు 60 సంవత్సరాలనే 60 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలట. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సహాయం చేసేవాళ్ళు మహారాజులు వాళ్ళు దండం పట్టుకోవాలి. అది ప్రభుత్వం ఎనీ టైం చంద్రబాబు ఈ వయసులో కూడా అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు చేస్తున్నారు. ఇది ఎలా చూడండి. అంటే చంద్రబాబు నాయుడుగా ఆయన అనుకుంటాకి ఆయన ఒక దేవుడు లాంటి వాడు. 75 సంవత్సరాల్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకైతే తెలియదు. కానీ ఆ రంగం ఇప్పుడు మాకు 60 సంవత్సరాలకే మేము ఇక్కడ కూర్చుంటున్నాం. ఆయన ఆ వయసులో ఉండి అంత తిరుగుతున్నాడంటే ఆయనే దేవుడు. బాబాయ్ గారు, మనం న్యాయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ప్రజలను ఉద్దేశించి చక్కగా పరిపాలన చేస్తుంటే అక్కడ కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లే విషయంగా చంద్రబాబు పట్టించుకోవట్లేదు, వరదలు మునిగిపోతే పట్టించుకోవాలని చెప్పి మాట్లాడదు. ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? ఏమంటే 24 గంటల్లో మాకు ఇక్కడ 18 గంటలు వాటర్ ఉంటే ఒక నాదుడు వెళ్ళి వాటర్లో దిగిన నాదుడు లేడు. కార్లు, బైకులు, ఇసుమంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అసుమంటి వాళ్ళు వెళ్ళి చూడమనండి ఒకసారి. ఎవరు వెళ్తారో ఆయన కాబట్టి వెళ్తున్నాడు. అధికారులు ఎవరు వెళ్ళరు. ఇప్పుడు మాలాంటి వాడు వెళ్ళలేడు. అధికారులు ఎట్ట వెళ్తాడు? కూర్చొని చేయండి రా అంటాడు. ఆయన కూడా వెళ్ళి తిరుగుతున్నాడు. అంతకన్నా గొప్ప నాయకుడు ఎవరు ఉండరు. రోజున ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ సమస్యని చక్కదిద్దా చేస్తున్నారు. ఆయన విషయంలో తప్పలేదండి. గవర్నమెంట్ కావాలని ఓట్లేసి గెలిపించారు ఆయన్ని. అంత తప్పితే వేరేం కాదు. బాబాయ్ గారు, ఇప్పుడు మనకి ప్రభుత్వం నుండి అనేక సహాయక చర్యలన్నీ చేస్తూ ఉన్నారు, వాస్తవంగా చేస్తున్నారు. ఇంకొకటి, ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలు అందజేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంతవరకు అంటే ఏమంటే ఇప్పుడు అర్ధరాత్రి నుంచి 100, 200, 500, 1000, 2000, 1,00,000 ప్యాకింగ్ అంటే పనికొచ్చేవి ఉంటాయి, పనికిరానివి ఉంటాయి. దానికి కూడా కొంతమంది బాగోలేదంటే ఎక్కడ ఉంటుందండి? బాగుంటే అంతవరకు ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. అది సరిగ్గా అందట్లా. దానికి కూడా మనం ఏం చేయగలం? ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. అదండి. థ్యాంక్ యూ బాబు గారు. ఇప్పుడు మీరే అంటున్నారు, చంద్రబాబు గారు వచ్చారా లేదా, చేశారా లేదో మనం గత వారం రోజులు బట్టి మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మనం స్వయంగా చూసాం. అంటే మన టీవీ ఛానల్స్లో, అన్నిట్లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ పడవల్లో వెళ్ళడం, నడవడం, దిగి నడవడం, బుల్డోజర్లు ఎక్కడం, క్రొక్కు లైన్లు ఎక్కడం, ఫైర్ ఇంజిన్లు ఎక్కడం, ప్రతిదాన్ని తీసుకొని సహాయక చర్యలు చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ, భోజనం అందకపోతే భోజనం అందేలా సహాయక చర్యలు తీసుకొని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి, ఎవరైనా మునిగిపోయే పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వెంటనే సహాయక సిబ్బందిని పంపించి ప్రజలందరిని ఆదుకునేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బురద జల్లాలని ఒకే ఒక కాన్సెప్ట్, ఏం లేదు. ఇంకా ముందు చంద్రబాబు గారి మీద బురద జల్లితే ఆటోమేటిక్గా టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అక్కడ సందర్భం అనవసరం ఆయనకి. ముందు బురద జల్లేయాలి అంతే. ఏదైతే అక్కడ శవ రాజకీయాలు చేసేయాలి. మొన్న వెళ్ళాడు విజయవాడ. విజయవాడ వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయిని అడుగుతున్నాడు, ఏమ్మా మీకు చంద్రబాబు సహాయం చర్యలు చేయలేదే? అవునే అని కవిచ్చి అడుగుతున్నాడు. ఆ అబ్బాయి చేశారండి, చంద్రబాబు బాగానే చేశారండి. మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చినా సరే పాపం ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతున్న వాటికి జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు ఆయనకి. మరీ ఇంత రాజకీయాలు పనికిరావు. జగన్మోహన్ రెడ్డిది ఒకటే కాన్సెప్ట్, మంచి జరిగితే తట్టుకోలేడు. ఆయనదంతే స్టార్టింగ్ నుండి ఉన్న బుద్ధి అంతే. అందుకే 157 సీట్లు ఉన్నవాడు దెబ్బ కొట్టేవాడు 11 సీట్లు పడిపోయాడు. 11 సీట్లు వచ్చినా సరే బుద్ధి రాలేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మళ్ళీ ఆస్కార్ అవార్డు వస్తుంది అనుకున్నాడేమో. నాకు అర్థం కావట్లేదు మరి ఆయన పద్ధతి ఏంటో అర్థం కావట్లా. ఏదైనా అవార్డుల కోసం ట్రై చేస్తున్నాడు. పరిస్థితి ఎలా ఉందంటే, తప్పు ఏం జరుగుద్దా, ఎక్కడ ఏం జరుగుతాయా, గుంటకాడ నక్కలు ఎదురు చూస్తా చూసారా, అలా ఎదురు చూశాడు. రాగా ఇప్పుడు మొత్తం విజయవాడ మునిగిపోయింది. మునిగిపోయినా సరే దీంట్లో ఏంటంటే ఎలాగైనా రాజకీయ లబ్ధి పొందాలి. చంద్రబాబు గారు సరిగ్గా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారి వల్ల ఈ అనర్థం జరిగింది. ఎన్నాళ్ళు రాని వర్షాలు రావడం ఏంటి, వర్షాలు వస్తే చంద్రబాబు ఏం చేసాడు, ఎప్పుడో వర్షాలు వస్తాయని వర్షాకాలం ముందే తెలిసింది. అలాంటి చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నాడు, వాతావరణ శాఖ చెప్తున్నా సరే పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు కావాలని అశ్రద్ధ చేసేవాడు విజయవాడ అంతా మునిగిపోయిందని చెప్పి ప్రగల్భానాలు కలుపుతున్నాడు. అక్కడ ఎవరో జగన్మోహన్ రెడ్డి ఏకంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పోస్టులు పెడుతున్నాడు. అదే నేనుంటే అందరిని ఆదుకునేవాడిని, నేనుంటే అందరిని నోటికాడ మొద్దెట్టేవాడిని, ఏదో డబ్బా కబుర్లు చెప్తుంది తప్ప మొత్తం అందరూ స్వయంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ప్రతిదీ చూశారు. అంతేకాకుండా ఇంకో విషయం తెలుసో తెలియదు, జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే, ఇప్పుడు కొబ్బరి చెప్పులో ఎత్తుకునేలా కనపడుతుంది కోతులు ఎలా ఎత్తుకుంటాయో,
తప్పు ఎక్కడ ఏం జరుగుద్దో దాన్ని ఎలా పట్టుకోవాలి, దాని మీద ఎలా బురద రాజకీయాలు చేయాలి, శవ రాజకీయాలు చేయాలి, ఇది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి తెలిసింది. వెంటనే పేటీఎం బ్యాచ్ రెడీ అయిపోద్ది, టీవీ ఛానల్స్ రెడీ అయిపోతాయి, వెంటనే రెడీ అయిపోవడం ఒకటే పని. ఇంకా ఒక మెసేజ్ వెళ్ళద్ది వాళ్ళందరికీ, ఒక టీంకి ఒక మెసేజ్ వెళ్ళద్ది, అరే అది కూడా అక్కడ పలానా తప్పు జరిగిందంటారా, నడవంటారా వెళ్ళిపోదాం అంటారు అంతే. అక్కడ వాస్తవం అసలు ఏం సమస్య ఏం ఉండవు. ఇంకా ఒక్కటే కాన్సెప్ట్, జగన్మోహన్ రెడ్డి పాట పాడతాడు, దీన్ని ఇంకా వీళ్ళు సాగ తీసుకుని రాగాలు కలుపుకొని ఇంకోటి వెళ్ళిపోతారు అంతే, అంత మించి ఇంకేమీ లేదు అక్కడ. కానీ ప్రజలందరూ చూస్తున్నారు, వాస్తవాలు తెలిసి వాళ్ళకి. ఇప్పుడు నిజంగా వరదలు వచ్చి మునిగిపోతా ఉంటుంటే ఆయన చేసిన మంచి పనులే ఈ రోజున ప్రతి ఒక్కరు దేవుడితో కొలుస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక నిజంగా అధికారంలో ఉంటే, ఇప్పుడు మనం ఒకసారి హెలికాప్టర్లో చూసుంటాం మనం. జగన్మోహన్ రెడ్డి ఇదివరకు తుఫాన్లు ఇట్లా ఇలాంటివి వచ్చినప్పుడల్లా, వరదలు వచ్చి మునిగిపోయినప్పుడల్లా ఏం చేస్తున్నాడు, హెలికాప్టర్లో చూసుకుంటే కింద టాటా చెయ్యి ఊపుతాడు. నేను వచ్చి మీ అందరూ చూసేసాను అన్నట్టు పైనుండి కింద చెయ్యి ఊపుతాడు హెలికాప్టర్లో ఉంటూ. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే. నాకెందుకులే, నేను ముఖ్యమంత్రి అయిపోయాను, నాకు అవసరమా, నాకు ఎందుకు, నా పని నేను చేసుకుంటూ పోలే, గెలిచిపోయానని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదే, పార్టీ ఆఫీసులో కూర్చోలేదుగా. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలను మనం గెలిపించారు, ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి, ప్రజలను కాపాడుకోవాలి. వాళ్ళ ద్వారా మనం ఈ రోజున ఈ పొజిషన్కి వచ్చాం. ఖచ్చితంగా మనం ఏంటో చూపించుకోవాలి, ప్రజలను రక్షించాలని ఒకే ఒక కాన్సెప్ట్తో రాత్రనక పగలనక 24/7 అక్కడ ఉంటూ, విజయవాడలో ఉంటూ, ఆ పరిసర ప్రాంతంలో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నందుకు ఈ జగన్మోహన్ రెడ్డి కుళ్ళు వచ్చేసింది బాగా. కుళ్ళు వచ్చేసి ఇక అమ్మో ఇక తంతే ఇక 11 సీట్లు పడ్డాం, 2029 కూడా కనీసం ఆ 11 సీట్లు కూడా వస్తాయో, వాళ్ళు మనం ఉంటామో రాజకీయాలు ఉంటామో పోతామని చెప్పి భయాందోళన మొదలైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ కుళ్ళు రాజకీయాలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి. పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నాయి? పరిస్థితి ఏముందంటే వర్షాల వల్ల ఇటు మునిగిపోయి ఉన్నాం, ఎవరేం మా అధికారులు ఎవరు రాలా. అది ఇక అంత తప్పితే చెప్పాల్సింది ఏముంది, మునిగిపోయినా నీకు ఇది పోయింది ఇది చేసింది అనేది ఎవడం ముందుకు రాలా. దాంట్లో ఏమైనా వేసారు ఇప్పుడు మీరు? వరి నాట్లు అండి, వరి నాట్లు పామాయిల తోటలో ఈ దెబ్బ, పామాయిల తోటలకి ఏమవుతుందండి, ప్రస్తుతం వరి నాట్లు మొత్తం మునిగిపోయింది. నాదే 3 ఎకరాలు మునిగిపోయింది, 3 ఎకరాలు కూడా చూపిమంటే చూపెడతా. అది ప్రభుత్వం ఏమన్నా ఆదుకునే సహాయ చర్యలు ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు ఏం లేదండి. రాకోకుండా మనం ఎట్లా చెప్తామండి, అది ఆ మాట మనం చెప్పకూడదు, ఎందుకంటే రాకోకుండా వచ్చారని మనం అనకూడదు. అది ప్రభుత్వం వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఈ 5 నెలలు ఎలా ఉంది పరిస్థితి అసలు? 5 నెలలు ప్రభుత్వానికి ప్రభుత్వం అంతా అందజేస్తుంది, పెన్షన్లు ఇస్మెంట్ ఇవన్నీ నెంబర్ 1. ఇప్పుడు వరద వచ్చిందంటే ఎవరేం చేసేది లేదు, వరద వచ్చిందంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, పైనుంచి వచ్చింది, గవర్నమెంట్ ఆదుకుంటుందని అన్ని రంగాలు అనుకుంటున్నారు అంతవరకు. అటు నుండి వరద నీరు ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సైడ్ కదండి, పైన నూజివేడు పై పక్క నుంచి వచ్చిందండి వరద, లేకపోతే మాకు రాదు. రామలేరు ఒకటి మెయిన్ ప్రాబ్లం అండి, మొత్తం బూడిపోయింది. అలా ఆ వంతెన కానీ ఆ కాలువగా రామలేరు అనేది శుభ్రంగా ఉంటే మాకు ఈ వాటర్ రాదు. ఆ వాటర్ అది పై పక్కకి చెట్లు ఉండటం వల్ల పైకి వచ్చేసింది నీళ్ళు.